హై వ్యూవర్స్. మొన్న మా నవ్య ఎంటెక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తాను చెప్పింది వాయిస్ ఏదైతే ఉందో మొత్తం నేను వీడియో ఇచ్చాను, వీలైతే డిస్క్రిప్షన్లో పెడతాను. అందులో చెప్పింది ఏంటి, తను క్లియర్గా మెయింటెనెన్స్ వాళ్ళు కానీ, రిపేర్ చేసేవాళ్ళు కానీ, ఓవర్హెలింగ్ చేసేటప్పుడు కానీ, స్టాఫ్ అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫెయిల్యూర్ వల్లే ఈ ప్రమాదం జరిగింది మావయ్య అని చెప్పుకొచ్చాను. ఇప్పుడు డీజీసీఏ వాళ్ళు ఒక ముగ్గురు అధికారులు తీసేయండి అని చెప్పేసి ఎయిర్ ఇండియా వాళ్ళకి చెప్పారు. ఎవరు ఆ ముగ్గురు అధికారులు అన్నప్పుడు షెడ్యూలింగ్ చేసేవాళ్ళు, క్రూ మేనేజ్మెంట్ సిస్టమ్ వాళ్ళు. అంటే సింపుల్గా ఏంటంటే మన అవే చెప్పిన దానిలో కూడా ఇది ఒక మాట చెప్పింది, మావయ్య పైలట్కి విశ్రాంతి ఉందా లేదా, పైలట్ ఎన్ని గంటలు ట్రావెల్ చేసి వచ్చున్నాడు, అతని యొక్క సైకలాజికల్ పొజిషన్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేయాలని చెప్పింది. తర్వాత ఆ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో విమానాన్ని ఇన్డెప్త్ వేలో, ప్రాపర్ వేలో చెకింగ్స్ అయినా లేదా చెక్ చేసుకొని డబుల్ చెక్ చేసి లాంగ్ జర్నీ అప్పుడు ఇవన్నీ అయ్యాక మళ్ళీ పైలట్కి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు పంపాలి. ఓవర్ క్రాస్ చెక్ చేసినప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే, ప్రిలిమినరీ అంటే స్టార్టింగ్లో డీజీసీ వాళ్ళకి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే విమానాన్ని ప్రాపర్గా చెక్ చేయకుండా పంపారు అండ్ పైలట్ కూడా అంత రెస్ట్ లేకుండా ఉన్నాడు. సరిపడా రెస్ట్ ఆయనకి లేదు. పైలట్ సరిపడా రెస్ట్ లేకపోవడం వల్ల ఆ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, అధికారులు ఎవరైతే ఉన్నారో, షెడ్యూలింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, షెడ్యూల్ వేసేవాళ్ళు అండ్ ఇంటర్నల్గా వచ్చే సేఫ్టీ మొత్తం చూసేవాళ్ళు, మెయింటెనెన్స్ మొత్తం చూసేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అంతా బాగానే ఉందన్నట్టుగా అబద్ధం చెప్పి పంపించారు. పైలట్కి సంబంధించి ప్రాపర్ వేలో అతని యొక్క కండిషన్ బాగా, ఎలా చెప్పాలంటే అంతా బాగానే ఉన్నా బట్ అతని యొక్క సైకలాజికల్ కావచ్చు అండ్ ఓవరాల్గా కావచ్చు ఆ షెడ్యూల్ వైజ్ చూసుకుంటూ ఉన్నప్పుడు హెవీ డ్యూటీలు అన్నట్టు అనుకో. సింపుల్గా చెప్పాలంటే ఈవెన్ ఇప్పుడు లోకో పైలట్లు ఉన్నారా రైల్వేకి సంబంధించి, వాళ్ళల్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు పాపం ఎంత దారుణం అంటే హెవీ డ్యూటీలు వాళ్ళకి నిద్ర కూడా ఉండలే కొంతమందికి అయితే. పాపం ప్రమాదాలు జరగమంటే జరగకేం చేస్తాయి. ఇక్కడ మాత్రం షెడ్యూలింగ్ విషయంలో తప్పులు జరిగాయి అండ్ మెయింటెనెన్స్ విషయంలో తప్పులు జరిగాయి, చెకింగ్ విషయంలో తప్పులు జరిగాయి, అడుగడిగిన తప్పులు. ముందైతే ముగ్గురు అధికారులు తీసి పక్కన పడేయండి అన్నారు, పక్కన పెట్టారు. అండ్ ఇప్పుడేంటి, ఇంకా ఫైనల్ రిపోర్ట్ వచ్చి రిమైనింగ్ మాట్లాడదాం. ఉగ్రవాదుల కుట్ర అయితే లేదని అర్థమైపోయింది. ఇంటర్గా వీళ్ళ యొక్క తప్పిదమే జరిగింది. మరలా చెప్తున్నా, టర్కిష్ వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో సెలిబీనా సమ్మేదో గతంలో చేసింది వీళ్ళకి, ఏది ఈ మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాలింగ్. బట్ ఈ బోయింగ్ విమానాలలో డ్రీమ్ లైన్ విమానాలకు వాళ్ళు చేయలే, వేరే వాటికి చేశారు. బట్ అందులో చేసిన స్టాఫ్ ఎవరైనా ఇటు వచ్చి ఇక్కడ కుట్రబన్ని ఇలా ఏదైనా చేస్తున్నారా అన్నప్పుడు అదొక్కటే డౌటు. పైలట్ ప్రాపర్గా చెకింగ్ చేయకుండానే అంతా చేసాము మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి పంపింది ఎవడు. అసలు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళాలి. అసలు ఢిల్లీలో చెక్ చేశారా, అహ్మదాబాద్లో చెక్ చేశారు. 1,20,000 లీటర్లు కొడుతున్నప్పుడు ఎక్కడన్నా ఏదైనా తేడా అందుకు కలిసిందా, ఇవన్నీ కూడా ఫైనల్ రిపోర్ట్లో వస్తే మాట్లాడుకుందాం. మరలా చెప్తాం కదా, అడుగడుగునా కూడా ఘోరమైనటువంటి వైఫల్యం, అడుగడుగునా కూడా బాధ్యతారాహిత్యం, అడుగడుగునా కూడా నిర్లక్ష్యం, అడుగడుగునా కూడా ఏముందిలేరా వాళ్ళే పోతే పోతారు అనేటువంటి భయంకరమైనటువంటి పదం కూడా నాకు గుర్తు రావట్లా. వాళ్ళు చంపినా తప్పు లేదు, ఇంత అజాగ్రత్త ఉన్నటువంటి వాళ్ళని. 241 మంది విమానంలో ఉన్నటువంటి వాళ్ళు పాపం భూమి మీద 33 మంది అండి పాపం, మెడికల్ కాలేజ్ స్టూడెంట్లు, ఆ స్టాఫ్, ఆ పక్కన పాపం టీ షాప్ దగ్గరకు వచ్చేసి వాళ్ళ అమ్మకి లంచ్ చేయడానికి వచ్చిన కుర్రోడు, ఇలా చెప్పుకుంటే ఘోరాలు ఎన్నో ఉన్నాయండి. నెగ్లిజెన్స్ ఓవరాల్గా అన్నప్పుడు మెయిన్ అదే కనిపిస్తుంది. ఫైనల్గా అన్నప్పుడు చెప్పినాను కదా, స్టాఫ్లు ఎవరన్నా బ్లాక్ షిప్లు ఉన్నాయా లేదన్నప్పుడు ఉన్నోళ్ళనే అసమర్థుల పనికిమాల వల్ల ఎవరు ఏంటి మొత్తం తెలియాలి. ఎయిర్ ఇండియాకి నాకు తెలిసి ఇంత ఘోరమైన దరిద్రమైనటువంటి చెడ్డ పేరు నాకు తెలిసి ఎప్పుడు వచ్చి ఉండదు.